నీ కృపలేని క్షణం అనే పాట పాడుకుందాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా.
యేసు నీ కార్యం ఎంతో గొప్పమని పాట పాడుకుందాం. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు,
ప్రార్థించి మొదలు పెట్టుకుందాం. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములకు కారణముతున్న పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు దేవా, మీకు దేవా వేలాది కోట్ల చేయించుకుంటున్నాం తండ్రి. నిజాన్ని పుచ్చవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క పరిస్థితుల ముందుకు మాత్రమే సాగుతూ ఎప్పుడు ఎక్కడ దేవుని పడుకు వైపు నా తండ్రి దేవా, నీ చిత్తాన్ని తండ్రి మీరు నెరవేర్చే వారంగా తండ్రి దేవా, మీ యొక్క సన్నిధిని పొందుకుని తండ్రి ముందుకు సాగే వారంగా తండ్రి మిమ్మల్ని ఉంచవలసిన ప్రతి పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు తండ్రి గురువారం తండ్రి దేవా, ఇక డైలీ ఫ్యామిలీ ప్రేయర్లో తండ్రి కుటుంబంగా తండ్రి దేవా, మీ అందరం దేవా కొడుకుని తండ్రి దేవా, ప్రతి ఒక్క బిడ్డ తండ్రి కుటుంబాలుగా కొడుకుని తండ్రి ఇంట్లో ఉంటూ యూట్యూబ్ మాధ్యమం ద్వారా తండ్రి దేవా వాక్యాన్ని ధ్యానించడానికి దేవా, పాటలు విని పాటలు పాడి తండ్రి మీ సన్నిధిలో అనుభవించి తండ్రి దేవా, మిమ్మల్ని మీ యొక్క నామాన్ని కనపరచడానికి తండ్రి మీ మాటల్ని విని నేర్చుకోవడానికి మీరు అవకాశాన్ని పెడితేవా మీరు లేకుండా చేర్చుకుంటున్నాం తెలుపు దేవా. నన్ను వెనుకపరిచి తండ్రి మీరు దేవా నాతో ప్రతి ఒక్క బిడ్డతో ఎంతో వాక్యం ప్రతి ఒక్కరితో ఈ యొక్క బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అనే సంఘం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా కొంచెం మీ చేతులు పెద్ద పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామాన విడిపించిన తండ్రి ఆమేన్. మొదలమ్మా తిరిగి కొత్త రోజు తిరిగి మనం దేవునితో అనుసంధానమై ముందుకు సాగటానికి తెలిసినటువంటి కొత్త అవకాశంగా తీసుకుందాం. మనం అయితే వాక్యం వెళ్లే ముందు ఆదివారం చెప్పినటువంటి ఆ మాటని ఆ ప్రార్థన అవసరం మరొకసారి చెప్తున్నాను. చర్చ్ ప్లేస్ గురించి మేము కాకినాడ సంఘంలో ఉన్న వారికి అందరికీ చెప్తున్నాను. ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ నాటబడిన బిడ్డలకి అది మాత్రమే కాకుండా ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ సంఘంలో కాకపోయినా కానీ అనేక ప్రాంతాల్లో కాకినాడలో అయినా కానీ అనేక ఊళ్ళలో ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరితో నేను ప్రార్థన అవసరం కోరుతున్నాను. 6 సంవత్సరాల సేవ మొదలుపెట్టి ఎప్పుడు ఎటువంటి చర్చ్ ప్లేస్ గురించి మేము వెతకలేదు. చర్చ్ ప్లేస్ మాకు లేదు. కేవలం ఆదివారం ఫొటోస్ పెట్టాను. కేవలం ఒక ఖాళీ ప్లేస్ లో స్ట్రక్చర్ రెగ్యులర్ షెడ్ ల్యాండ్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకుని రేకులు లేకుండా జస్ట్ బరకాలతో లేకపోతే కనుక పండాలతో డెకరేషన్ చేసుకుని ప్రతి వారం ఎప్పటికప్పుడు తీసేసే విధంగా ఆరాధన చేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి రకరకాల ప్రాంతాల్లో దగ్గర 30 సార్లు చర్చ్ ప్లేస్ మార్చవలసి వచ్చింది ఈ 6 సంవత్సరాల్లో. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడున్నటువంటి వైరస్ ఇబ్బందులను బట్టి గవర్నమెంట్ యొక్క రూల్స్ బట్టి ఒక చర్చ్ ప్లేస్ అవసరం అని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నడిపింపును బట్టి ఆయన యొక్క మాటను బట్టి చర్చ్ ప్లేస్ వెతకడం మొదలు పెట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అనే సంఘానికి దేవుడు ఒక చర్చ్ ప్లేస్ ని చర్చిని ఇవ్వాలి అని అందరూ తమ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీరు చేయగలిగితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దీని కార్యాలను చూడగలుగుతాం. మనం ఈరోజు వాక్యం వెళ్ళినట్లయితే మనం విజయం గురించి మనం ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాం. మనం క్రీస్తు ఆయన పునరుద్ధానపు శక్తిని మనం కుమరించడానికి పునరుద్ధానంలో ఆయన సాతాను చితకగొట్టి ఏ విధంగా అయితే కనుక సమస్యని ఆయన జయించి అపవాదిని జయించి మనాన్ని జయించే విధంగా తిరిగి పునరుద్ధానంలో ఇచ్చాడు. అదే విధంగా మనకి ఆయన నేర్పించదలుచుకున్నాడు. ఏ విధంగా నువ్వు నీ జీవితంలో సమస్యల్ని ఆ గుళ్యాతు వంటి మరణం వంటి సమస్యని ఏ విధంగా జయించాలి అనేది ఆయన మనకి విపులంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నది 52వ మాట. విజయం అంటే అసలు ముందు ఏంటి? విజయం అంటే పని మొదలు పెట్టడం కాదు, కానీ పని ముగించటం. పని మొదలు పెట్టడం కాదు, పని ముగించటం విజయం. నువ్వు పని ముగించేవాడిగా నువ్వు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా విజయం నిన్ను వరించిపోతుంది. పని మొదలు పెట్టడం కాదు, ఆడంబరత్వం కాదు. పని మొదలు పెట్టేంత ఆవేశంగా ఆనందంగా ఆ కోరికతో పని ముగించాలన్న ఆశతో కాదు, కానీ పని ముగించేటప్పుడు నువ్వు ఖచ్చితంగా నిబద్ధతతో పని ముగించాలన్న ఆశతో నువ్వు పని మొదలు పెట్టవలసింది. పని ముగింపును చూసి ముగింపు వరకు నిలబడే ఆశతో ఉద్దేశంతో నువ్వు పని మొదలు పెట్టాలి. అటువంటి పని ముగించాలని ఆశ ఉన్నటువంటి నీతో నాతో దేవుడు ఈ రోజు ఆయన మాట్లాడబోతున్నాడు. నీతో నాతో ఆయన ఉండబోతున్నాడు. పని ముగించాలని ఆశ ఉన్న నీకు నాకు ఆయన ఇచ్చే విజయాన్ని మనకి అందించబోతున్నాడు. ఈ విజయ రహస్యాన్ని ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడు. పని మొదలు పెట్టడం కాదు, పని ముగించడం అనేది అత్యంత ప్రాముఖ్యం అనే ఆ విజయ రహస్యాన్ని ఆయన మనకి తెలియచెప్పోతున్నాడు. అయితే ఒక మాట చెప్పిన ముందుకు వెళ్తాను. ఒక చిన్న కథ చెప్పుకుని ముందుకు వెళ్దాం మనం. ఎందుకంటే కనుక
ఇక్కడ పని మొదలు పెట్టడం కన్నా పని ముగించడం చాలా ముఖ్యం. అయితే ఒక మనిషి పని ఎందుకు ముగించలేకపోతున్నాడు అంటే కనుక అతనిలోని ఆ యొక్క అలసత్వం అనుకోవచ్చు, లేకపోతే కనుక పని చేయలేని అవ్వచ్చు. అది ఏదైనా కానీ ఒక చిన్న కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకనొక రోజు ఒక ఊర్లో ఒక పురాతన కాలం రాజుల కాలంలో ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఎవరు పనిని ముగించాలని ఆశతో, ఎవరు తమ పని చేయాలనే కోరికతో ఎవరుంటారు, ఎవరికి పని పట్ల ఆసక్తి ఉంది, ఎవరు పని చేయగలరు అనే ఒక ఆలోచన వచ్చిందంట. అయితే రాజుగారు రాజవీధులు అంటే మెయిన్ రోడ్స్ లో, ఎక్కడో పొంతల్లో చిన్న చిన్న రోడ్లలో కాదు, మెయిన్ రోడ్స్ లో ఒక రాత్రిపూట ఒక రోడ్ ని ఆయన పూర్తిగా కాదు కానీ చాలా వరకు 70-75% వరకు రోడ్డు బ్లాక్ చేశాడంట. ఎలాగా? ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి పెట్టి దాని చుట్టూ ఒక మొక్కలతో ఉన్నటువంటి ఒక పొదని ఆ రాయి చుట్టూ పేర్చి రాయి కింద దాన్ని ఉంచాడంట. అంటే రాతిని ఆ పొదల్ని రోడ్డు మధ్యలో ఉంచాడు. ఇప్పుడు ఆయన పక్కన చూస్తున్నాడంట, ఎవరు ఈ మార్గంలో వెళ్ళిన వారు, ఎవరు ఈ యొక్క ఆటంకాన్ని ఎవరు తొలగించుకుంటారు. ఎందుకంటే పని ముగించాలి అని ఆశనికుంటే కనుక ఆటంకాన్ని నువ్వు ఖచ్చితంగా తొలగించుకుని ముందుకు వెళ్ళాలి. ఆటంకాలని రాజీ పడుతూ ఆటంకాలు తప్పించుకుంటూ కాదు, ఆటంకాలు తొలగించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే తప్పించుకుని పక్క వెళితే కనుక అదే ఆటంకం మరొకసారి నీకు నీ జీవితంలో మరొక చోట మరొక విధంగా అలా వస్తుంది. కాబట్టి ఆటంకాలని దాటుకుంటూ కాదు, ఆటంకాలను తొలగించుకుని ముందుకు సాగాలి. అది ఖచ్చితమైనటువంటి రూల్. అయితే అది ఎంతమంది చేస్తారు అనేది ఆయన చూడటానికి అప్పటి చేశారంట. అయితే గొప్ప గొప్ప ధనవంతులు, మంచి వ్యాపారవేత్తలు ఆ మార్గంలో వెళ్తున్నారంట. అయితే ఆయన చూసినప్పుడు ఆయన ఎవరు కనిపించట్లేదు. రాజు గారు ఎవరైతే మార్గంలో వెళ్తున్నారో ధనవంతులు, గొప్పవారు, మంచి జ్ఞానం కలిగినటువంటి తీర్పులు చెప్పే తీర్పరులు అనేక మంది ఆ రాజ్య మార్గంలో వెళ్తున్నప్పుడు దాన్ని తప్పించుకుని పక్క నుంచి కాము వెళ్ళిపోతారంట. ఒక కేటగిరీ మనుషులు పరిస్థితులతో రాజీపడి పరిస్థితుల్ని ఇంకా అడ్జస్ట్ అయిపోయి పక్క నుంచి కాము వెళ్ళిపోయే రకం మొదటి రకం. రెండో రకం వ్యక్తులు వచ్చారు. వాళ్ళు శ్రామికులు, మామూలు వర్తకులు, మామూలు పని చేసుకునేవారు. వారు ఎప్పుడైతే ఆ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆటంకాన్ని చూసినప్పుడు వాళ్ళు రాజుగారు తిట్టుకున్నారంట. ఎవరిని చూసావా, రాజుగారు మనం పన్నులు చెల్లిస్తాం, అనేక చెల్లిస్తాం, రాజుగారు రోడ్డుని క్లీన్ ఉంచలేదు. ఈరోజు అనేక మంది పరిస్థితులు బాగోకపోతే రాజకీయాలు అవ్వచ్చు, చర్చ అవ్వచ్చు, ఎక్కడైనా కానీ కుటుంబం అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఇతరుల మీద వేలెత్తి వాళ్ళ తప్పు అని చెప్పి కామెంట్ చేయడానికి సరదాగా ఉంటారు. కానీ ఆ సమస్యని వాళ్ళ ఎత్తి మీద తీసుకుని వాళ్ళ సమస్య పరిష్కరించడానికి వాళ్ళ వంతుడుగు ఎవరు లేరు. రెండో కేటగిరీ వ్యక్తులు వచ్చారంట. వాళ్ళు కూడా అది పక్కన తప్పుని వెళ్ళిపోతూ రాజుగారి నానా మాటలు అంటూ వెళ్ళిపోయారంట. అయిపోయింది. రెండో కేటగిరీ మనుషులు రాజీ పడ్డారు. దాంతో పాటు ఎవరో వచ్చి మార్చాలి, ఎవరో చేయాలి, మేం చేయం, ఎవరో చేయాలి అని వెళ్ళిపోయిన వారు కొంతమంది. ఇంకా మూడో కేటగిరీ వ్యక్తులు వచ్చారంట. వాళ్ళు ఎవరు అంటే కనుక ఒక వ్యక్తి వచ్చారంట. ఒక పల్లెటూరు నుంచి వ్యాపారం చేసుకోవడానికి తల మీద కూరగాయలు మూట పెట్టుకుని కూరగాయలు తీసుకొచ్చి ఊర్లో అమ్ముకోవాలి వచ్చాడంటే. వచ్చినప్పుడు అతను అక్కడ ఉండే వ్యక్తి కాదు. ఒకసారి దాటి వెళ్ళిపోతే కనుక మరొకసారి అతనికి అది ఇబ్బంది ఉండదు. ప్లస్ పల్లెటూరు నుంచి వచ్చాడు. అలాంటి ఆటంకాలు అతనికి కొత్త ఏం కాదు. కానీ రాజవీధిలో ఇంత అడ్డంగా ఉంది, ఇది నాకు ఆటంకంగా ఉంది, అందరికి ఆటంకంగా ఉంది, కాబట్టి నా వంతు నేను ప్రయత్నిస్తా అని చెప్పి ఆ మూట పక్కన పెట్టి అతను ఆ పైన ఉన్నటువంటి ఆ బుషెస్ ని, ఆ చెత్త చెదాన్ని తీసేసి రాయిని ఎంతో కష్టపడి శ్రమతో, చాలా పెద్ద రాయి, దాన్ని చాలా జాగ్రత్త కష్టపడి పక్కకి రోడ్డుకు పక్కకి దొర్లించాడు. తిరిగి అతను ఎక్కడైతే ఆ యొక్క కూరగాయల బ్యాగ్ పెట్టుకున్నాడు ఆ బ్యాగ్ దగ్గర వచ్చి చూసేప్పటికి ఆ యొక్క రాయి కింద దొర్లించిన తర్వాత రాయి కింద ఒక డబ్బులు మూట ఉందంట. దాంతో పాటు ఒక లెటర్ ఉందంట. ఏంటి అంటే రాజుగారు రాశారు, ఎవరైతే ఈ రాయిని తొలగిస్తారో వాళ్ళకి ఇది నా తరపు నుంచి బహుమానం. గోల్డ్, బంగారు నాణాలు ఉన్నాయంట. ఎవరైతే ఈ యొక్క ఆటంకాన్ని తొలగిస్తారో వాళ్ళకి నా రాజుగారి తరపు నుంచి బహుమానం. అది
అదే పని దేవుడు ఈరోజు చేస్తున్నాడు. ఆటంకాన్ని నీ జీవితం ఉంచుతున్నాడు. ఉంచి ఆటంకాన్ని నువ్వు దాటుకుంటూ దేవుడు తిట్టుకుంటూ ఎలాగో ముందుకు వెళ్ళిపోతే కనుక ఆయన నీకేం చేయలేడు. కానీ ఆటంకాన్ని నీ కష్టంతో శ్రమతో తోసినప్పుడు దాని కింద ఆయన దీని ఉంచిపోతున్నాడు. అది ఎందుకు అంటే కనుక ఈ ఆటంకాన్ని తొలగించిన వారికి మాత్రమే దీవెన. అయితే వాక్య భాగంలో వద్దామను మొదటి విశ్వసుకుందామను. ఎందుకంటే కార్యాంతం అనేది అది ఆరంభం కన్నా చాలా ప్రాముఖ్యం, చాలా ముఖ్యం. అది ఎలా అనేది వాక్య భాగం ప్రకారం చూసుకుందామను. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇక్కడ ప్రసంగి రాసిన మాట చూసినట్లయితే కనుక కార్యాంతము కంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కార్యారంభము కన్నా ఒక పని మొదలు పెట్టడం అనేది చాలా శాతం మంది శాతం చెప్పడం బాగుందేమో కానీ 99% మంది పని మొదలు పెట్టడానికి ఈజీగా పని మొదలు పెడతారు. పని చూడగానే ఆయన మొదలు పెట్టను అనే వాళ్ళు తక్కువ మంది, కానీ చాలా మంది పని మొదలు పెడతారు. చాలా మంది ఆశతో, పొందుకుందామనే కోరికతో, ఏదో చేద్దామన్న తపనతో ఆ పని అయితే మొదలు పెడతారు. కానీ చాలా తక్కువ మంది పని ముగిస్తారు. కారణం, మొదలు పెట్టినప్పుడు అనేక మంది ఉన్నారు, ముగించేప్పటికి అతి కొద్ది మందే ముగిస్తున్నారు పని. అది వాళ్ళ జీవితాల్లో, అది ఒక పని అంటలేదు, అది ఏదైనా కానీ వాళ్ళ జీవితాల్లో ఒక చదువు మొదలు పెడితే కనుక చివరి వరకు మంచి చదువు చదువుకుని మంచి ఉద్యోగాల వరకు, మంచి భవిష్యత్తు వరకు నడిచేది ఎంత శాతం ఆలోచించండి. హార్డ్లీ ఒక 3-4% మంది మాత్రమే చదువుకున్నటువంటి మంచి చదువుకి, దానికి మంచి ఉద్యోగాలు మంచిగా సెటిల్ అయ్యేది అతి కొద్ది మంది మాత్రమే. మధ్యలో ఆపేసి చివరి దాకా చదవలేక డాక్టరు, లేకపోతే కనుక ఒక మంచి చదువుకోలేక మధ్యలోని మిడిల్ డ్రాప్ అయిపోయాడు అనేక మంది. అది ఏదైనా ఒక వ్యాపారం అయితే కనుక వ్యాపారం మొదలు పెట్టేది అనేక మంది, స్టార్ట్అప్స్ అనేక మంది స్టార్ట్ చేస్తారు. కానీ దాన్ని ఫలభరితంగా గొప్ప ఇండస్ట్రీగా మార్చేది అతి కొద్ది మంది మాత్రమే. ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టినంత మంది మాత్రమే దాన్ని ఒక మంచి ఎంపైర్ గా, ఒక పెద్ద వ్యాపారంగా మలచగలిగారు. కానీ లక్షల కోట్ల మంది వ్యాపారం మొదలు పెట్టారు. అంటే కార్యారంభం కన్నా కార్యాంతం మేలు, అది బలమైంది. అయితే కార్యారంభానికి కార్యాంతానికి మధ్యటువంటి ఆ వ్యత్యాసం ఎలా వస్తుంది? మొదలుపెట్టిన పనిని నువ్వు మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఆ దీక్ష, మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఆ కోరిక, మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ చివరి దాకా దానిని సస్టైన్ చేసుకోవాలి. దాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ దాన్ని జారిడుచుకోకూడదు. ఎందుకు మనం ఆ విధంగా జారిపోతున్నాం? ఎందుకంటే మనలో కష్టపడే గుణం నెమ్మదిగా నశించిపోతుందా, సన్నగిలిపోతుందా, మర్చిపోతున్నామా, ఏం జరుగుతుంది? ఎందుకంటే కనుక ఒక పని మొదలు పెట్టినప్పుడు కన్నా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు నువ్వు కష్టపడే గుణం నీలో ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎందుకంటే అది వ్యాపారం, ఉద్యోగం, చదువు, అది విశ్వాస జీవితం, సేవా జీవితం, సంఘం కట్టబడటం, అది ఏదైనా కానీ మొదట్లో నువ్వు పని మొదలుపెట్టగానే నీకు ఏమీ రాదు. నువ్వు ప్రతిఫలం ఆశించుకున్నా, ప్రతిఫలం రాకపోయినా కానీ నువ్వు పని చేయాలంటే కనుక నీకు కష్టం నువ్వు భరించవలసి వస్తుంది, కష్టపడవలసి వస్తుంది. 6 సంవత్సరాలు సేవలు పెట్టి అనేక నలుగులాటలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు. ఈ రోజు దేవుడు 250 నుంచి 300 మంది దాకా ఆయన విశ్వాసం ఇచ్చాడు. కష్టం, నలుగులాట అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కష్టం, ఆ నలుగులాట గుండా నువ్వు వెళ్ళటానికి సిద్ధపడాలి. లేకపోతే కనుక ఎక్కడో చోట రాజీ పడి, ఇందా చెప్పిన కథ ప్రకారం ఆ సమస్యని ఆ పక్కకి నెట్టకుండా దాటుకుంటూ రాజీ పడుతూ నువ్వు ముందుకు సాగితే కనుక నీకు ప్రతిఫలం రాదు. చేస్తా ఉంటావు, పోతా ఉంటావు, ప్రతిఫలం రాదు. కష్టాలు వచ్చినప్పుడు తప్పుకోవద్దు. కష్టాన్ని నువ్వు ఆ పక్కకి తప్పించడానికి ప్రయత్నించు. మొదటిగా కష్టపడి ఆ గుణాన్ని నువ్వు కోల్పోవడం వల్ల నెక్స్ట్ చూసుకునే కనుక నేర్పరితనం మనకి లేక, నేర్పరితనం ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు మూర్ఖంగా పోరాడద్దు. ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు దాంతో బాహాబాహి తేల్చుకోవద్దు. నేర్పరితనం కలిగి ఉండాలి. పౌరు వలె నిష్కపటంగా నువ్వు ఉండగలిగితే, పాము వలె వివేకం కలిగి ఉండగలిగితే, వివేకం నిష్కపటం అంటే, నిష్కపటం అంటే నేర్పరితనం అంటే ఎలాంటిది అంటే కనుక ఈ వివేకం నిష్కపటం కలిపిందే నేర్పరితనం. నువ్వు పాము వలె వివేకం కలిగి ఉండు అంటే, పాము ఏ విధంగా అయితే కనుక
చూడండి, ఎప్పుడైనా పాము ఒక ఆ గోడ దాటాలంటే కనుక ఒక చిన్న కన్నంలోంచి దాటుతుంది, గోడకి దాటుతుంది, పక్క నుంచి దాటుతుంది, ఏదో ఒకటి చేసేనా ఖచ్చితంగా అవతలకి మాత్రం తన గమ్యాన్ని మాత్రం చేరి తిరుగుతుంది, ఆగిపోదు ఎక్కడ పాము. అంటే ఆ పాము ఎలాగే తిరుగుతుంది, ఏమైనా చేస్తుంది, గమ్యాన్ని మాత్రం చేరుతుంది. ఈ ఎలాగైనా ఏమైనా అనే ప్రక్రియలో ఇక్కడ ఆ ప్రక్రియ ఉంది కాబట్టి పౌలు యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు దేవుడు. అంటే నువ్వు ఎలాగోలా చేసే పనిలో నువ్వు రాజీ పడకూడదు, నీ యథార్థను కాపాడుకోవాలి అని చెప్పడానికి పౌలు వాళ్ళు నిష్కపటంగా చెప్పాడు. నువ్వు గమనించడం గురించి, నీ పని ముగించడం గురించి ఎలాగోలా కష్టపడుతున్నప్పుడు నువ్వు ఇతరుల్ని మోసం చేస్తూ, ఇతరులను అన్యాయం చేస్తూ, కపటమైనటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే దేవునికి సాయం చేయడు. కాబట్టి పౌలు వల్ల నిష్కపటంగా, కపటం ఉండకుండా, ఇతరుల్ని మోసం చేసే ఆలోచన లేకుండా, మోసం అనేది అత్యంత భయంకరమైనటువంటి పాపం. ఎంతమంది వాక్యాలు అంటున్నారు, ఈ మాటని అర్థం చేసుకోండి. ఇతరుల్ని నమ్మించి మోసం చేయడం అనేది అది ప్రాణం తీసేయడం కన్నా అత్యంత ముఖ్యమైనది. మమ్మల్ని నమ్ము అంటారు చాలా మంది. అయితే నమ్మిన తర్వాత వాళ్ళని మోసం చేయడం అనేది ప్రాణహత్య కన్నా భయంకరమైంది. కాబట్టి కపటం అంటే అదే, నమ్మించి మోసం చేయడమే కపటం. నమ్మించి మోసం చేసే ఆ కపటత్వాన్ని తీసేసి ఎలాగైనా పని ముగించుకో, కానీ కపటత్వంతో కాదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకునే కనుక పాము వలె వివేకం కలిగి, పౌలు వలె నిష్కపటంగా నువ్వు పని ముగించుకోవటానికి అడుగులు వేయటాన్ని వివేకం అంటారు. లేకపోతే కనుక అదే నేర్పడతాను. అటువంటి నేర్పడతాను కలిగి ఉండాల్సిందే పని ముగించుకోవాలంటే కనుక నువ్వు ఏ విధంగా అయితే కనుక ఆ ఎద్దు వెళ్ళి ఆ గోడని లేకపోతే కనుక కొండని ఢీకొంటుందో, పొట్టేరు కొండని ఢీక్కున్నట్టు నువ్వు ఢీకోవడం కాచేవస్తుంది. నేర్పడతనంతో ఆ కొండని దాటాలి. ఇప్పుడు నేర్పడతనంతో దాటాలి, కానీ కొండని ఢీకోవటం కాచేవస్తుంది. అర్థం చేసుకో. కానీ అక్కడ వివేకం కలిగి నిష్కపటంగా వ్యవహరిస్తూ, ఎవరికి మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఆశించకుండా నువ్వు నిష్కపటంగా నీ పని ముగించుకోవాలి అని ఆశతో మొదలుపెట్టిన నువ్వు పని ముగించటం అని ఈ ప్రక్రియలో అనేక ఆటంకాలు వస్తాయి. కాబట్టి కష్టంతో మొదలుగా రెండు తెలివితేటలు కలిగి వివేకంతో చెప్తే కనుక నేర్పరితనంతో నువ్వు ముందుకు సాగాలి. చివరిగా చూసుకుంటే కనుక ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ నమ్మకం కలిగి, నమ్మకం కావాలి నీకు. నువ్వు పని మొదలు పెట్టావు, కష్టపడుతున్నావు, నీకు వచ్చే సమస్యల్ని నీకు నేర్పడతనంతో నువ్వు అధిగమించి ప్రయత్నిస్తున్నావు, కానీ పని ఎలా ముగుస్తుంది పాస్టర్ గారు, ముగుస్తుందంటావా అని ఎప్పటికప్పుడు నీ మనసులో ఆ మాట తెలుస్తుంది. లోపల అనేక మంది దగ్గర వినాని మాట, పాస్టర్ మొదలు పెట్టాను, పని అవుతుందంటారు పాస్టర్ గారు. రోజు అనేక మందితో మాట్లాడుతుంటాను, అనేక మంది ఫోన్ కాల్స్, అనేక మంది ప్రార్థన చేస్తుంటాను. చాలా మంది యొక్క సమస్య మొదలైతే పెట్టిన పాస్టర్ గారు అవుతుందంటారా, అది నిరాశ. కష్టపడుతున్నాం, ఎంతో నేర్పడతనంతో పని ముందుకు సాగించుకుంటున్నాం, కానీ ఆశ కోల్పోవడం వల్ల నువ్వు చివరి దాకా నిలబడలేవేమో. ఎందుకంటే ఈ కష్టం, ఈ యొక్క నేర్పడతనం అనేది చివరి దాకా ఉండాలంటే కనుక నీలో ఆశ చివరి దాకా ఉండాలి. ఖచ్చితంగా నా దేవుడు నాకు నా కష్టాన్ని ఆయన ప్రతిఫలం దయచేస్తాడు. ఎప్పుడు ఎక్కడ తప్పు చేయకపోతే, ఎవరికి హాని చేయకపోతే, అపకారం చేయకపోతే, నేను ఎప్పటి వరకైతే కనుక నీతిగా తెలుసు ఉంటానో, కష్టపడుతూ వివేకం కలిగి నిష్కపటంగా ఉంటానో, కష్టపడుతూ నేను ఆ యొక్క నేర్పడతను కలిగి ఉంటానో, నాకు దేవుడు సాయం చేస్తాడు అనేదే ఆశ. ఆశ నువ్వు చివరకు కాపాడుతున్నప్పుడు మాత్రమే దేవుడు ఆయన యొక్క విజయాన్ని నీకు ప్రసాదించగలడు. ఉదాహరణ చూసుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 10:15. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేది. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేశారు. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయింది కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యలో వారిని దించి
ఆయన వారి విశ్వాసమును చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అతను వారితో చెప్పగా. చాలా ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ లూకాసు వార్త 5:17-19 చూసినట్లయితే ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా. క్రీస్తు ఒక ఇంట్లో అసలు మామూలుగానే యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన చుట్టుపక్కల అనేక మంది వచ్చి ఆయన చుట్టూ కూర్చుని నుంచుని ఆయన యొక్క మాటలు వినేవారట. అది కొత్త కాదు, అంటే తెలిసిందే. అయితే ఆయన ఒక ఓపెన్ ప్లేస్ లో కాదు, ఓపెన్ ప్లేసెస్ లో చూసినట్లయితే కనుక ఒకసారి 6,000 మంది, ఒకసారి 4,000 మంది పురుషులు, అంటే దగ్గర దగ్గర 15-20 వేల మందితో ఆయన మాట్లాడుతుంటాడు ఓపెన్ ప్లేసెస్ లో. మనం చూసిన 2 సార్లు చూస్తాం మనం భోజనం దేవుడు పెట్టడం గురించి. అయితే అంత వేల మందితో ఆయన మీటింగ్స్ సాగేవంట. అటువంటి అంత పెద్ద ఆయన ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఆలోచించుకోవచ్చు హౌ కంజెస్టెడ్ ఇట్ మే బి, ఎంత ఇరుకుగా ఉండి ఉండొచ్చో ఊహించండి. అనేక మంది, దాంతో పాటు ఏలియాస్ చెప్తున్నాడు ఆయన బోధించిన గలిలయ యూదయ, తర్వాత చూస్తే కనుక యెరూషలేము, ఆ యొక్క ప్రాంతాలు, ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది వచ్చారంట ఆయన మాట్లాడటానికి. దాంతో పాటు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ మాట చూస్తే పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు. పరిసయ్యులు శాస్త్రులు ఆయన వేధిస్తూ ఆయన మాటలు ప్రశ్నిస్తూ ఆయనలో తప్పు ఎంచడానికి వచ్చి ఆ పరిసయ్యులు శాస్త్రులు, అంటే ఇక్కడ యేసుక్రీస్తు బిజీగా ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికి, అందరికి వెల్లడి చేయడానికి హీస్ బిజీ. ఆయన బిజీగా ఉన్నాడు. దాంతో పాటు ఇక్కడ స్వస్థపరిచే అధికారం దొరికబడిందంట. ఏమని చెప్తున్నాడు? కొత్త కాదు కదా క్రీస్తుకు స్వస్థపరచడం. కానీ ఈ మాటకి అర్థం ఏంటంటే కనుక అనేక మంది స్వస్థపరచబడగోని అనేక మంది కూడా క్రీస్తుకి వస్తున్నారు. ఈ ఒకవైపు క్రీస్తు యొక్క మాటల్లో తప్పులేంచే పరిసయ్యుల శాస్త్రులు ఉన్నారు అక్కడ. క్రీస్తు యొక్క మాటలతో జీవితాన్ని నింపుకుని ఆనందపరిచే గుంపు ఉంది. క్రీస్తు ఇచ్చే స్వస్థ పొందుకోవాలనే గుంపు ఉంది. 3 రకాల గుంపులు అక్కడ బిజీగా చిన్న ఇంట్లో మొత్తం జామ్ ప్యాక్ అయిపోయి ఉంది. ప్యాక్, ఇంకా మనిషి కాదు కదా, గాలి కూడా చొరపలేనంత ప్యాక్ అయిపోయి ఉంది. ఆలోచిద్దాం. ఆ స్థితిలో కొంతమందికి ఒక మాట తెలిసింది, క్రీస్తు ఉన్నాడు అక్కడ, ఆయన స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మా యొక్క తండ్రో, కుమారుడు, స్నేహితుడు, మా వ్యక్తి ఆయనకి పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సొంత వ్యక్తున్నా అంట. తండ్రి అవ్వచ్చు, కుమారుడు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనని ఏ విధంగా క్రీస్తుని తీసుకెళ్ళాలి ఆలోచిస్తున్నారు. ఎలా తీసుకెళ్ళాలి? అవకాశం లేదు. క్రీస్తుని రమ్మంటాం కుదరదు. క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, అనేక మంది రమ్మంటారు. దేవుడు రమ్మంటారు ఇంటికి, కాదు కుదరదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడు. ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడవలసి ఉంది. ఆలోచిస్తున్నారు వాడు ఎలా అన్ని వందల మంది లేదా అన్ని వేల మంది ఇంట్లో ఉన్నారు, నిండిపోయి ఇంటి చుట్టూ ఉన్నారు. ఎలా వెళ్ళాలి అక్కడ దాకా? కానీ పని మొదలు పెట్టారు. వెళ్ళాలని ఆశతో పని మొదలు పెట్టారు. ఏంటో పని? ఒక నలుగురు ఆ పక్షవాయుటువంటి వాళ్ళ సొంత వ్యక్తి పడుకున్న మంచాన్ని నలుగురు ఎత్తి పట్టుకుని భుజాలను తీసుకుని బయలుదేరారు. ఇది పని ఆరంభం. పని ఆరంభంతో పని పూర్తి కాలుస్తుమా ఆరంభం చేశారు. ఎంతో మంచి ఆశతో, మంచి కోరికతో తమ వ్యక్తి తమ తండ్రికో, అన్నకో, తమ్ముడికో, తమ బంధువుకో, తమ స్నేహితుడికో అతనికి స్వస్థత కలగాలని ఆశతో పని మొదలు పెట్టారు. ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. నీ ఉద్దేశం మంచిదైనప్పుడు దేవుని సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఉద్దేశం మంచి ఉద్దేశంతో పని మొదలు పెట్టారు. కానీ దేవుని సపోర్ట్ ఎప్పుడు ఉంటుందంటే కనుక నువ్వు పని మొదలు పెట్టడం మాత్రం సరిపోదు, పని ముగించే శక్తి నీలో ఉన్నప్పుడు. మొదలు పెట్టారు, పని మొదలుపెట్టిన తర్వాత అక్కడ దాకా చేరారు. ఎంతో కష్టపడి ఎన్ని కిలోమీటర్లు మోసారు. కష్టమే. ఒక మనిషిని మంచంతో పాటు ఆ చేతులు కాళ్ళు ఆడించిన మనిషి ఇంకా బరువు ఉంటాడు. మంచం ఇంకా బరువు, భుజాల వేసుకుని భుజాలు నొప్పులు పుట్టుకుంటూ ఆ కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. చాలా బాగుంది, కష్టపడ్డారు. కానీ నీ కష్టం ఒక టెస్ట్, ఒక పరీక్ష గుండా వెళ్ళే సమయం వస్తుంది. పరీక్ష లాంటిదంటే కనుక కష్టం లెవెల్ పెరుగుతుంది, ఇబ్బందుల యొక్క లెవెల్ పెరుగుతుంది, సమస్యల యొక్క డెప్త్ పెరుగుతుంది. ఆలోచిద్దాం ఇక్కడ ఏం జరిగింది. ఎప్పుడైతే కనుక క్రీస్తు కూర్చున్న ఇల్లు, దాంతో పాటు ఇల్లు
చుట్టూ అనేక మంది పోగున్నారట. ఎందుకు బయట పోగెందుకున్నారు? క్రీస్తు ఒకవేళ బయటకు వస్తే గనక ఆయన దారి మధ్యలో ఉంటే కనీసం ఆయన చేయబడినా కానీ మాకు స్వస్థ పొందుకోవచ్చు అని ఆశతో, లేకపోతే కనుక ఆయన చెప్పే మాట బయట వినిపిస్తే నిందాని ఆశతో ఇంట్లోనే కాదు బయటంతా గుమ్ము ఉన్నారు. గుమ్ముకూడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తున్నారు కదా, ఎవరు వీళ్ళకి లోపల దాకా వెళ్ళటానికి అవకాశం ఇస్తారు? అసలు బయటే అంత జనాన్ని చూసి వ్యక్తుల ముందు తోసుకెళ్ళటమే కష్టం, ఇక్కడ ఒక మనిషిని మంచం మీద మోసుకెళ్ళటం చాలా కష్టం. ఎవరి మీద మాట, ఎవరికి వాళ్ళు ఆ క్రీస్తు పొందుకోవాలి, దేవుడు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి, దేవుని పొందుకోవాలి అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచించండి, ఎంత కష్టానికి కష్టం మొదలవుతుంది. అందరిని నెట్టుకుంటూ తోసుకుంటూ కష్టమే. దేవుని చేరటం ఈజీ కాదు. నెట్టుకోవడం ఏంటి? మనుషులు కాదు నువ్వు నెట్టవలసింది. నీ జీవితంలో ఆటంకాల్ని, సమస్యల్ని, నీ జీవితంలో పనుల్ని, నీ జీవితంలో భయాల్ని, నీ జీవితంలో అపోహల్ని, నీ జీవితంలో ఉన్నటువంటి రకరకాల నీలో గుణాలను నెట్టుకుంటూ ఒక్కొక్క గుణాన్ని తీసేసుకుంటూ ఎంతో కష్టంతో ఇబ్బందితో నీ కష్టాన్ని చూస్తున్నాడు దేవుడు. ఎంత కమిట్మెంట్ నీకు ఉంది, పని ముగించాలని ఆశ ఎంత ఉంది. కొంత ఆశ ఉంటే కనుక అందరితో పాటు అనేక మంది బయట ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఆ మంచం చివరి అంటే ఆ ఎడ్జిలో క్రీస్తు ఉన్న ఇల్లు చుట్టూ జనం, ఆ రోడ్ అవతల ఎక్కడో నుంచి ఉండొచ్చు. ఇక్కడికి రాపోతాడా, దేవుడు తీర్చిపోతాడా అని అక్కడ చివరి నుంచి ఉండొచ్చు. కాదు 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 అటువంటి చివరి నుంచి వాడు అక్కలేదానికి ఆయనకి ఎవరు కావాలి? పోరాడుతూ ఆయన దగ్గర చేరాలనే ఆశ కలిగి ఉన్నవారు ఆయనకి కావాలి. ఈరోజు సాగు ముందుకి, బయలుదేరు ముందుకి. ఇబ్బందులే నీ జీవితాన్ని కాటంకం, నీ ఆలోచనని కాటంకం, నీ బంధుమిత్రుని కాటంకం, నీ స్నేహితుడిని కాటంకం, నువ్వే నీ కాటంకం. నీవు అనే ప్రతి ఒక్క ఆటంకాన్ని, నా అనే ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించుకుంటూ ముందుకు సాగు. నిజమే, వెళ్ళగలిగారు. చాలా కష్టాలు వచ్చి ముందు పార్ట్ 1 కష్టాలు, అక్కడి నుంచి ఆ కిలోమీటర్ల దూరం నుంచి మోసుకురావడం. పార్ట్ 2 కష్టాలు, ఇన్ని వందల మంది వేల మందిని దాటుకుంటూ ముందు దాకా చేరటం పార్ట్ 2. ఇక్కడ వచ్చే పార్ట్ 3 కష్టాలు వచ్చినాయి. ఏంటి? అసలు ఇల్లు ప్యాక్ అయిపోయిందంట. ప్యాక్ అంటే పూర్తిగా పొట్లం చుట్టేసినట్టు, అసలు మనిషికి గాలిలో లోపలికి చూడడం అవకాశం లేదు. ఎవరిని బయటకు రమ్మంటారు, ఎవరు లోపలికి వెళ్తారు? ఒక్క మనిషి ఎలాగో పోకుండా వెళ్ళగలరు, కానీ మంచం అసలు ముందు అసలు ఆ లోపలికి వెళ్ళి ఆ డోర్లో పట్టదు మంచం. ఒకటి పెట్టినాక ఎంతో తిప్పలు పడి ఆయన మోసుకెళ్ళి అసలు అవకాశం లేదు. ఇప్పుడు దాకా ఎంతో కొంత అవకాశం ఉంది. ఫస్ట్ 2 కష్టాల్లో కొంచెం అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని తీసుకుని ముందుకు సాగలిగిన అవకాశం 0. నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి. ఎంతో కొంత అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుని నువ్వు దాటుకుంటూ వచ్చావు. కానీ ఒకనొక సమస్య, ఒకనొక పరిస్థితి, ఒకనొక సమయం రావచ్చు నీకు ముందు డెడ్ ఎండ్. అంటే ముందుకి ప్రయాణం చేసే అవకాశం. ఇప్పుడు దాకా నువ్వు ప్రయాణిస్తున్న రోడ్డు ఉండే కొద్ది సన్నగా అయిపోతుంది. చివరికి డెడ్ ఎండ్ పడిపోయింది. డెడ్ ఎండ్. అవును, 80 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, చర్చ్ ప్లేస్ అనేక మారవలసి వచ్చేది, అనేక మాటలు, అనేక ఇబ్బందులు, అనేక రాజకీయాలు ఎన్నో పడ్డాం. చివరికి ఈ వైరస్ ద్వారా చర్చ్ ప్లేసే లేకుండా డెడ్ ఎండ్ పడిపోయింది. నిజమే, అందుకని చర్చ్ ప్లేస్ చూస్తున్న అందరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఒక డెడ్ ఎండ్ పడినప్పుడు నీ యొక్క కష్టం లెవెల్ నుంచి చూడబోతున్నాడు. డెడ్ ఎండ్, నీకు లేదు, అవకాశం లేదు. మా పరిస్థితి అంతే. చర్చ్ ప్లేస్ కనుక లేకపోతే కనుక అద్దె స్థలాల్లో బహిరంగంగా కూడుకుని అద్దెలు ఆడించే సమయం ఇక మొదటి రాదేమో, ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. అప్పుడు దాకా సేవ ఆగిపోవడం కుదరదు. ఒక డెడ్ ఎండ్ పడిపోయింది సేవకి. అది ఇప్పుడు కష్టం. నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎంత కష్టపడబోతున్నావు, ఎంత కష్టాన్ని సిద్ధంగా ఉన్నావు. నీ కష్టాన్ని 3rd లెవెల్ కి ఎత్తాలి. ఇప్పుడు ఎలాగా చూడండి, అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు మోసుకుని తీసుకురావడం ఒక ఎత్తు, మనుషులు తోసుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంచె ఎక్కడంటే కనుక, లెవెల్ ఎక్కడంటే కనుక, ఆ మంచాన్ని మోసుకుంటూ ఆ గోడలో మిద్దులు ఎక్కి ఆ పైకప్పు ఎక్కడం. ఆలోచించండి, పైకప్పు ఎక్కాలి. అది మెట్లు వేసుకుని అక్కడ మెట్ల మీద చెప్పడం కాదండి. అది గోడ మీద పాకుతూ పై కప్పు మీద పాకాలి. ఒక మనిషి పాకడమే కష్టం. ఇక్కడ ముగ్గురు మనిషి మోసుకెళ్తే ఇంకా కష్టం. మంచంతో పాటు మోసుకెళ్తాం ఇంకా కష్టం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇంకా అసలు అవకాశం లేదు. ఎటువంటి అంటే కనుక
ఇంకా అవకాశం లేని విధంగా నువ్వు ఇరుక్కుపోయిన రోజులు అనేక వస్తాయి నీ జీవితంలో. నీకు అవకాశం లేదు పాస్టర్ గారు, అవకాశం లేదయ్యా అని నీకు అనిపించవచ్చు. అవును, నా జీవితం అనేక సార్లు నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. రాత్రులు నిద్రపోకుండా ఆయన దగ్గర కనిపెట్టిన రోజులు అనేక ఉన్నాయి. నిద్రలేని రాత్రులు నా జీవితంలో 50 సంవత్సరాలు అనేకం. ఏడవడానికి కన్నీరు కూడా ఇంకిపోయిన రోజులు అనేకం వచ్చిన సమస్యలు బట్టి. ఇప్పుడు అన్నాడు దేవుడు, ఇప్పుడు ఈ యొక్క చర్చ్ లేదు అనే సమస్యని నువ్వు అధిగమించగలవా? ఇక్కడ ఆ వ్యక్తులు నలుగురు చివరి కష్టాన్ని వాళ్ళు భుజాలు వేసుకున్నారు, పైకి ఎక్కుతున్నారు. కష్టం ఒక అంచెలో చేరారు, ఆ కప్పుకి చేరారు. ఇప్పుడు కావాల్సింది నేర్పరితనంతో ఇప్పుడు ఆ కప్పు మీద పెంకులు విప్పి ఆ స్లాబ్ని లేకపోతే దేనిని తొలగించి ఇప్పుడు మంచంతో పాటు ఆయన్ని ఆ వ్యక్తిని దించాలి. అవకాశం లేదు, అతను కింద పడేస్తే చచ్చిపోతాడు. అవకాశం లేదు, మంచంతో పాటు దించాలంటే కనుక మంచం అంటే కనుక అరౌండ్ 6x4 6 అడుగులు పొడుగు 4 అడుగులు వెడల్పు అంత కన్నం చేసి కప్పు మీద కింద దించాలి. ఎంత నేర్పరితనం కావాలి! నీ సమస్యల్ని, నీ ఆటంకాన్ని కష్టంతో పాటు నేర్పరితనంతో వాటిని తప్పించడం కూడా నేర్చుకోవాలి. నేర్పరితనమే. నువ్వు ఇప్పుడు దాకా మూర్ఖంగా కష్టపడ్డాం, రోడ్ల మీద తిరిగాం, ఇంటింటికి పరిగెట్టాం. ఈ పరిసర ప్రాంత కాకినాడలో మేము నివసిస్తున్నటువంటి, మేము సాగు చేస్తున్నటువంటి ఈ ప్రదేశాల్లో మేము ఇళ్లన్నీ ఇల్లు లేదు, తొక్కని గడపలేదు. సువార్త గురించి మేము గాని సువార్తికులు గాని ఆ తొక్కని గడపలేదు. ప్రతి ఒక్కరిని అడిగాం, దేవుని సన్నిధికి రమ్మని, దేవుని నమ్ముకోమని. పరిగెట్టాం, నలుగురు పరిగెట్టాం. బిడ్డలు చదువు మానేశారు, స్కూల్ లేవు, అన్ని వదిలిపెట్టేసాం. మా కంఫర్ట్స్, మా జీవితం మొత్తాన్ని దేవునికి త్యాగం చేసాం. నలుగురు పరిగెట్టాం. అది కష్టం. ఇప్పుడు నేర్పరితనం అవసరం. చర్చ్ ప్లేస్ వెతకాలి, నేర్పరితనం అవసరం. ఆ చర్చిని ఆ చిన్న కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, నేర్పరితనం అవసరం. నేర్పరితనాన్ని కూడా ఆయన పరీక్షించడానికి ఆయన సిద్ధంగా నీ జీవితంలో. ఇక ఆ నలుగురు నేర్పరితనంతో 6x4 అంత గ్యాప్ క్రియేట్ చేసి కిందకి ఆ యొక్క మంచాన్ని నెమ్మదిగా జాగ్రత్తగా దింపుతున్నారు. చూడండి, నేర్పరితనం అనేది నీ జీవితంలో ప్రాముఖ్యం. నేర్పరితనంతో కూడా నీ జీవితంలో ఉన్న సమస్యలు పక్కకి నెట్టుకోవాల్సిన పరిస్థితులు జీవితంలో వస్తాయి. కష్టం, నేర్పరితనం రెండోది. ఆ నేర్పరితనం తర్వాత మూడోది ఏంటి? ఇంత కష్టపడ్డారు, ఇంత నేర్పరితనంతో దింపుతున్నారు. ఎంత చేయాలంటే కనుక వాళ్ళకి ముఖ్యమైనది ఆశ, హోప్ ఉండాలి. ఆశ ఉండాలి. ఖచ్చితంగా ఇంత కష్టపడ్డా, మేము ఇంత నేర్పరితనంతో ఇంత ఇబ్బంది పడ్డాం కదా, క్రీస్తు మేము గనక ఈ వ్యక్తిని క్రీస్తు దాకా చేర్చగలిగితే ఫర్ గ్యారంటీ ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు అనే ఆశ, అనే నమ్మకం మనకు ఉండాలి. ఆ వ్యక్తులకి అదే ఉంది. ఖచ్చితంగా మేము కష్టపడుతున్నాం, కానీ మా కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. ఖచ్చితంగా నేర్పరితనంతో ఇదంతా పగలగొట్టి ఇదంతా జాగ్రత్తగా దించుతున్నాం, ఖచ్చితంగా మా ప్రతిఫలం ఉంటుంది. నీకు నీ విశ్వాస జీవితంలో నువ్వు ఆటంకాన్ని అధిగమించి నువ్వు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసి విజయాన్ని సొంతం చేసుకోవాలి అంటే కనుక నీకు కావాల్సింది మొదటిగా కష్టపడే గుణం, రెండవదిగా నువ్వు నేర్పరితనం, పౌరం వలె వివేకంగా, పౌరం వలె నిష్కపటంగా ఉంటూ, మూడవదిగా ఆశ. ఆ యొక్క ఆశని, ఆ హోప్ ని ఎప్పుడు విడిచిపెట్టకుండా, ఎన్ని సమస్యలు, ఎంత ఇబ్బందులు గుండాలు వెళ్ళినా కానీ నీ ఆశని విడిచిపెట్టద్దు. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే ఆశ విడిచిపెట్టాడో ఆ పని అక్కడతో అయిపోయినట్టే. అవదేమో అని కనిపించిందా? ఎప్పటికీ అవదు. అవుతుంది గ్యారంటీ కనిపిస్తుందా? ఎప్పటికైనా అవుతుంది. అయ్యేంత వరకు నువ్వు అదే కష్టం పడవు, అదే నేర్పరితనంతో పని ముందుకు సాగించు. నీ ఆశని విడిచిపెట్టావా, పని మొదలు పెట్టగలవు కానీ పని ముగించలేవు. అది ఈ మాట నీ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. దేవుని దగ్గరికి రావటం ఈజీ, దేవుని నమ్ముకోవటం డెడ్ ఈజీ, నువ్వు బాప్తిసం తీసుకోవటం ఇంకా ఈజీ, చాలా ఈజీ చెప్తున్నాను. ఎన్ని చాలా ఈజీ మూడు. కానీ నీ విశ్వాస జీవితం నువ్వు చివరి వరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం అత్యంత కష్టమైంది. ఈ లోకపరంగా ఒక డాక్టర్, ఇంజనీరు, ఒక సైంటిస్ట్, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఏవైనా ఈజీగా అవ్వగలవు. కానీ నీ విశ్వాస జీవితాన్ని చివరి వరకు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. హానోకు 300 సంవత్సరాలు
దేవుడు నడిచాడంట. కాబట్టి హానోకుని దేవుడు శరీరంతో తీసుకెళ్ళిపోయాడు పైకి. ఏలియా ఆయన జీవించి ఉన్నంత కాలం దేవుడి నుంచి రోషంతో పోరాడంట. కాబట్టి అగ్నిరథాలు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయినాయంట. అంటే ఈ ఎడిట్లో ఏంటి సిమిలారిటీ, ఏంటి నువ్వు నేర్చుకోవాల్సింది? దేవుడితో నడుస్తూ ఉండటం కష్టం. కొంత ముందుకి కొంత వెనక్కి అందరం చేయగలం. కానీ నడుస్తూ నడుస్తూ కేవలం ముందుకు మాత్రం అడుగులు వేస్తూ నడుస్తూ ముందుకు వెళ్ళటం చాలా కష్టం, చాలా కష్టం. ఇక్కడ దేవుడు కోరుతుందని నీ కన్సిస్టెన్సీ కావాలి. నువ్వు చేసే పనిలో కన్సిస్టెన్సీ కావాలి. ఖచ్చితంగా నువ్వు మొదలుపెట్టిన పని పూర్తి చేసే ఆలోచన పద్ధతి నీకు కావాలి. కానీ పని మొదలు పెట్టామా, విడిచిపెట్టేసామా, దేవుడు నమ్ముకున్నామా, ఏదో వెళ్ళాం, ఏదో వచ్చాం, ఏదో భయాలు, ఏదో అపనమ్మకాలు, ఏదో మూఢనమ్మకాలు, దేవుడు అలా వెళ్ళి అలా హాయి హలో చెప్పిస్తామా? కుదరదు, కష్టం. ఆ విధంగా నీ విశ్వాస జీవితం ఒక రోజు అంతం అయిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది. ఖచ్చితంగా నీ విశ్వాస జీవితం, నువ్వు మొదలుపెట్టిన నీ విశ్వాస ప్రయాణం చివరి వరకు చేయాలంటే నువ్వు మొదలుపెట్టినటువంటి నీ సేవా జీవితం, నువ్వు పాస్టర్ అయితే కనుక నీ సేవా జీవితం, విశ్వాసం అయితే కనుక నీ విశ్వాస జీవితం, నువ్వు స్వార్థుడు అయితే కనుక నీ స్వార్థ జీవితం, నువ్వు దేవుడి గురించి పనిచేస్తున్న ఒక వ్యక్తి, అది ఏ పని అయినా దేవుడికి అప్పచెప్పి పనిచేస్తున్న వ్యక్తి అయితే కనుక ఆ పని మొదలు పెట్టడం ఈజీ, డెడ్ ఈజీ. కానీ అది ముగించటం డెడ్లీ కష్టం. డెడ్ ఈజీ, డెడ్లీ ఇంపాసిబుల్. ఈజీ పని మొదలుపెట్టావు కానీ ఎట్టి పరిస్థితి ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆ అంతాన్ని చెప్పుగలవా? మొదలు పెట్టడం చాలా ఈజీ, ముగించడం చాలా కష్టం. ముగించగలిగితేనే విజయం. ముగించడానికి ప్రయత్నించు. నీ విశ్వాస జీవితాన్ని, నువ్వు మొదలుపెట్టిన విశ్వాస జీవితాన్ని చివరి వరకు పోరాడు. పౌలు అంటున్నాడు మాట, నేను నా పలుకు బంధాన్ని తుదముట్టించాను. ఎందుకు అంత ఆనందంగా అనగలుగుతాడు పౌలు భక్తుడు? ఎందుకంటే తుదముట్టించడం కష్టం కాబట్టి, ముగించడం కష్టం కాబట్టి. నువ్వు మొదలుపెట్టినటువంటి నీ యొక్క ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, సేవా జీవితం తుద వరకు పోరాడి, తుద వరకు కరెక్ట్ గా ఉంటూ నువ్వు ముగించి విజయాన్ని పొందుకుని, రక్షణ కిరీటాన్ని పొందుకుని నువ్వు దేవుని సన్నిధికి చేరడం చాలా కష్టం. దాన్ని చేయడానికి ప్రయత్నించు. అప్పుడు మాత్రమే విజయం నీకు దేవుడు ఇవ్వగలడు. అది నీ యొక్క వ్యాపార జీవితం అవ్వచ్చు, నీ యొక్క సొంత జీవితం అవ్వచ్చు, నీ యొక్క ఉద్యోగ జీవితం అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఇదే ప్రిన్సిపల్, ఇదే మాట వర్తిస్తుంది. నీకు అత్యంత ముఖ్యంగా విశ్వాస జీవితంలో, నీకు సేవా జీవితంలో ఈ మాట మరి ఎక్కువగా వర్తిస్తుంది. మొదలు పెట్టడం ఈజీ, దాన్ని ముగించడం అత్యంత ముఖ్యమైనది. మొదలు పెట్టిన పని ముగించు. దేవుని యొక్క పనిని, దేవుని యొక్క దేవుని పొందుకో. మధ్యలో ఆటంకాలు అనేకం వస్తాయి, అనేక మాటలు, అనేక తిరస్కారాలు అనేకం వస్తాయి. నిన్ను నువ్వు రుజువు చేసుకోవాలంటే కనుక, నేను జయించే వ్యక్తి అని రుజువు చేసుకోవాలి కనుక, జయిస్తూ జయించడానికి ముందుకు సాగే మనిషిని రుజువు చేసుకోవాలి కనుక, ఈ రోజు నువ్వు మొదలు పెట్టిన పని పూర్తి చెయ్యి. యూ విల్ బి విక్టోరియస్. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కానీ ఆయన వినికిడిలో పని ముగించుకుందాం. ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములు కారణం పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, మీకు దేవా కూడా చేర్చుకుంటున్నాను తండ్రి. దేవా, మా ప్రతి ఆటంకాన్ని దిగువచ్చి తండ్రి, మొదలు పెట్టిన పని దేవా ముగించగలిగి ఆ యొక్క నేర్పడతనాన్ని తండ్రి, ఆ యొక్క కష్టాన్ని తండ్రి, ఆ యొక్క ఓర్పుని, ఆ యొక్క హోప్, ఆ యొక్క ఆశని మీరు మా దయచేసి కొంత పరిశుద్ధాత్మ కొత్త కుబడే తండ్రి, కష్టపడి నేర్పడతనంతో ఆశ కలిగి తండ్రి పని ముగించుకోగలిగే విధంగా సాయం చేయవలసింది. మీ యొక్క దీవెన, మీ యొక్క విజయాన్ని పొందుకోగలిగే విధంగా సాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క బిడ్డ దీవించి దాచి కాచి కాపాల్సిందిగా. తిరిగి దేవా రేపు ప్రొద్దున తండ్రి, శుక్రవారం ప్రొద్దున 7:30 తండ్రి బైబిల్ స్టడీలో తండ్రి ఒక్కొక్క వాక్యాన్ని తండ్రి, దాని యొక్క మర్మాలు తండ్రి, లోతైన మర్మాలు తండ్రి వివరించబోతున్న పరిశుద్ధాత్మ విని అర్థం చేసుకుని నేర్చుకుని మా జీవితాల్లో మరి ఎక్కువగా మీరు దీవించబడే విధంగా సాయం చేయవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున అడిగి తండ్రి. ఆమేన్.